వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. మీరు హోటల్లో లొట్టలేసుకుంటూ తింటున్న బిర్యానీలు, పండ్లు, ఐస్ క్రీంలు అసలు సురక్షితమేనా, లేక మీ ఆయుష్ను నిలువునా తగ్గించే స్లో పాయిజనా? భాగ్యనగరంలో కల్తీ ఆహార విక్రయాలపై హైదరాబాద్ సిటీ పోలీస్ ప్రత్యేక విభాగం హెచ్ ఫాస్ట్ జరిపిన దాడుల్లో ఒళ్ళు గగురు పొడిచే నిజాలు బయటపడ్డాయి. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ముఠాల ఆటగట్టించేందుకు రంగంలోకి దిగిన ఈ స్పెషల్ ఫోర్స్ కేవలం 100 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 185 కేసులు నమోదు చేసి కల్తీ సామ్రాజ్యం పునాదులు కదిలించింది. మార్చి 19న ప్రారంభమైన ఈ ప్రత్యేక విభాగం జరిపిన ఆకస్మిక తనిఖీల్లో ఏకంగా 121 టన్నులకు పైగా ప్రమాదకరమైన కల్తీ, నాసీ రకం ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకోవడం నగర వాసులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. అసలు ఏ ప్రాంతాల్లో ఈ కల్తీ ఎక్కువగా జరుగుతోంది, మనం నిత్యం తినే పదార్థాలలో వీరు కలుపుతున్న విషయాలు ఏంటి అనే పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. టాస్క్ ఫోర్స్ డీసీపీ నేతృత్వంలో 36 మంది సుశిక్షితులైన సిబ్బందితో ఏర్పడిన హెచ్ ఫాస్ట్ బృందం జీహెచ్ఎంసీ, ఫుడ్ సేఫ్టీ, వెటర్నరీ విభాగాలతో కలిసి నగరాన్ని జల్లెడపట్టింది. ఈ 100 రోజుల దాడుల గణాంకాలను పరిశీలిస్తే అత్యధికంగా రాజేంద్రనగర్ జోన్ లో 55 కేసులు నమోదు కాగా, గోల్కొండ జోన్ లో 44, సికింద్రాబాద్ జోన్ లో 35, చార్మినార్ జోన్ లో 21, శంషాబాద్ జోన్ లో 13, జూబ్లీ హిల్స్ జోన్ లో 12, ఖైరతాబాద్ జోన్ లో 5 కేసులు నమోదయ్యాయి. అంటే స్టార్ హోటళ్ల నుంచి రోడ్డు పక్కన ఉండే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల వరకు, సంపన్నులు ఉండే ఏరియాల నుంచి సామాన్యులు ఉండే బస్తీల వరకు అన్ని చోట్ల ఈ కల్తీ మాఫియా విస్తరించిందని అధికారులు వెల్లడించిన వివరాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ దాడుల్లో పట్టుబడిన పదార్థాల వివరాలు వింటే మనం నిత్యం ఎంతటి ప్రమాదకర ఆహారాన్ని తింటున్నామో అర్థమవుతుంది. నిత్యం వంటల్లో వాడే కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కు సంబంధించి 27 కేసుల్లో ఏకంగా 27,024 కేజీల నకిలీ నిల్వలను పోలీసులు పట్టుకున్నారు. అలాగే కృత్రిమ రసాయనాలతో పండ్లను మగ్గపెట్టే 16 ముఠాల గుట్టురట్టు చేసి 25,845 కేజీల పండ్లను సీజ్ చేశారు. ఇక అన్నిటికంటే దారుణమైన విషయం ఏంటంటే ఏకంగా 60 టన్నుల కంటే ఎక్కువ చికెన్ వ్యర్థాలు, 15 టన్నుల నాణ్యత లేని కుళ్ళిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు కల్తీ కోవా, నకిలీ టీ పొడి, కల్తీ పన్నీరు, ఐస్ క్రీంలు, నెయ్యి వంటి ఎన్నో ప్రమాదకర పదార్థాలను పట్టుకుని 247 కేసులను తదుపరి చర్యల నిమిత్తం జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగానికి బదిలీ చేశారు. ఇందులో సమోసా తయారీ కేంద్రాలు, వాటర్ ప్లాంట్లు కూడా ఉన్నాయి. ఈ కల్తీ వ్యవహారంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ తీవ్రంగా స్పందించారు. ఆహార కల్తీ అనేది కేవలం ఒక వ్యాపార మోసం కాదు, సమాజంపై జరుగుతున్న నిశ్శబ్ద దాడి అని, ఇది ప్రజల ఆయుష్ను తగ్గించడంతో పాటు క్యాన్సర్, కిడ్నీలు ఫెయిల్ అవ్వడం లాంటి రోగాలకు కారణమవుతోందని హెచ్చరించారు. కల్తీకి పాల్పడే మాఫియాపై అవసరమైతే పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి జైలుకు పంపుతామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులతో సమావేశమైన పోలీసులు కఠిన మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రతి ఒక్కరికి FSSAI లైసెన్స్ ఉండాలని, నిల్వల్లో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ పద్ధతి పాటించాలని, ముఖ్యంగా ఒకసారి వాడిన వంట నూనెను పదే పదే వాడకూడదని హెచ్చరించారు. ప్రస్తుతం హెచ్ ఫాస్ట్ బృందానికి ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ప్రతిరోజు సగటున 15 వరకు కల్తీ ఆహార సమాచారాన్ని ప్రజలు 100 నెంబర్ లేదా హెల్ప్ లైన్ 8712661212 ద్వారా పోలీసులకు అందిస్తున్నారు. ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఈ కల్తీ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించవచ్చు. కాబట్టి మీకు ఎక్కడైనా కల్తీ జరుగుతున్నట్లు అనుమానం వస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వండి. మరి హైదరాబాద్ లో కేవలం 100 రోజుల్లోనే 121 టన్నుల కల్తీ ఆహారం పట్టుబడటంపై మీ అభిప్రాయం ఏంటి? మీరు హోటళ్లలో తినేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.